షార్టెస్ట్ పార్ట్ రూటింగ్ ఆల్గోరిథం చూద్దాం. దీన్ని డిజ్క్స్ట్రా ఆల్గోరిథం అని అంటారు, ఎందుకంటే ఈ డిజ్క్స్ట్రా కనిపెట్టింది డెవలప్ చేసింది కాబట్టి దీన్ని డిజ్క్స్ట్రా ఆల్గోరిథం అని అంటారు. లెట్స్ డిస్కస్ అబౌట్ షార్టెస్ట్ పార్ట్ రూటింగ్ ఆల్గోరిథం. ఇక్కడ మనం ఒక 8 రూటర్స్ తీసుకున్నాం, ABCDEFGH. ఓకే, ABCDEFGH 8 రూటర్స్ తీసుకున్నా. ఇలా షార్టెస్ట్ పార్ట్ రూటింగ్ ఆల్గోరిథం మెయిన్ మోటివ్ ఏంటంటే ఇక్కడ ఉన్న పార్ట్స్లో షార్టెస్ట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రమ్ సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు. ఓకేనా, ఇప్పుడు ఇలా 3 మనం వాడుతున్నాం. ఇట్లా యారో మార్క్ పెట్టినాక కరెంట్ వర్కింగ్ నోడ్ అనమాట. ఇలా వైట్ సర్కిల్ ఉన్నాక టెంటేటివ్ నోడ్ అంటారు. ఓకే, ఇట్లా మొత్తం ఇట్లా ఫిల్ చేసిన ఒక వైట్ సర్కిల్ని ఇట్లా డార్క్ సర్కిల్ ఉన్నాక దాన్ని పర్మనెంట్ నోడ్ అంటారు. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు నేను నాది ఇప్పుడు ఏ అనే దగ్గర ఉన్నా. ఏ దగ్గర నుంచి నాకు ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్ళచ్చు, ఏ నుంచి జీకి వెళ్ళచ్చు, రైట్. ఇప్పుడు ఏ నుంచి బీకి పోతే నాకు పార్ట్ ఎంత ఉంటుంది, డిస్టెన్స్ ఎంత అవుతుంది, 2. ఈ 2, 6, 2, 7 ఇవన్నీ ఉన్నాయి డిస్టెన్స్. లేకపోతే డిస్టెన్స్ అనవచ్చు, కాస్ట్ అనవచ్చు, వెయిట్స్ అనవచ్చు, ఏమన్నా పర్లేదు. ఇప్పుడు ఏ నుంచి నేను బీకి వెళ్తా, దీని షార్టెస్ట్ పార్ట్ ఎంత ఉంది, 2. దీని డిస్టెన్స్ ఎంత, ఎక్కడి నుంచి వస్తున్నా, నేను ఏ నుంచి వస్తున్నా కాబట్టి ఇట్లా రాసుకుంటాను 2, A అని. ఓకే, ఇప్పుడు నేను ఏ నుంచి జీకి వస్తే నా డిస్టెన్స్ ఎంత ఉంది, 6 ఉంది, 6, A. ఇప్పుడు రెండిట్లో నాకు షార్టెస్ట్ ఏది, బీ కదా షార్టెస్ట్, 2A కదా, 6 అని తక్కువ. సో నేను ఏం చేసుకుంటా అంటే ఏని నేను పర్మనెంట్ నోడ్ లాగా పెట్టుకుంటాను. డబుల్ డాట్ సర్కిల్ అని చెప్తే ఏమని చెప్పిన పర్మనెంట్ నోడ్. సో నేను ఎక్కడికి వెళ్ళినా, బీకి వెళ్ళినా. ఏ నుంచి బీకి కనుక్కున్నా, దీని డిస్టెన్స్ ఎంత, 2, A అయిపోయిందా. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ అర్థమవుతుంది, ఇది స్టెప్ 2. ఇప్పుడు నేను నెక్స్ట్ బీ నుంచి నాకు ఎక్కడికి వెళ్ళచ్చు, దాని అడ్జసెంట్ నోట్స్ ఏమున్నాయి, ఈకి వెళ్ళచ్చు అలాగే సికి వెళ్ళచ్చు. ఒకవేళ సి వెళ్ళినాక ఎంత అవుతుంది, డిస్టెన్స్ ఎక్కడి నుంచి కౌంట్ చేయాలంటే ఫ్రమ్ సోర్స్ నుంచి చేయాలి. సోర్స్ ఏంటది, ఏ అంటే 2, 7, 2 + 7 ఎంత అవుతుంది, 2 + 7 9, ఎక్కడి నుంచి బి నుంచి వస్తున్నా కాబట్టి 9, B అవుతుంది. ఒకవేళ ఈయన క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది, నాకు ఇక్కడ డిస్టెన్స్ 2 ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. 2 + 2 ఎంత, 4, B అవుతుంది. సో 4 చిన్నది, 9 చిన్నది. 4 చిన్నది కాబట్టి ఐ విల్ చూస్ దిస్ పార్ట్. సో నేను ఎక్కడ నుంచి వస్తాను, బి నుంచి ఈకి వెళ్ళిపోతా, దీన్ని పర్మనెంట్ చేసేస్తా. దీని డిస్టెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉండే డిస్టెన్స్ ఏ నుంచి, థర్డ్ ఇక్కడ నుంచి 2, ఇక్కడ ఎంత ఉంది, 2 + 2 ఎంత అవుతుంది, 4 అవుతుంది. 4, A అర్థమైపోయాయి. ఇక్కడ ఉన్న నెక్స్ట్ మనం ఇక్కడ చూడాలి, ఈ నుంచి దీన్ని అడ్జస్ట్మెంట్ ఏమన్నా జీ ఉంది, రైట్, జీ ఉంది, అట్లనే ఎఫ్ ఉంది, జీ అండ్ ఎఫ్. ఈ నాకు దీని డిస్టెన్స్ వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఇన్ఫినిటీ అనుకుంటా, ఇన్ఫినిటీ, ఇట్లా డాష్ పెట్టుకుంటాను అనమాట. ఇది నాకు వెళ్ళాలి కాబట్టి ఇన్ఫినిటీ, డాష్ అట్లా ఇట్లా పెట్టుకున్నా, ఇన్ఫినిటీ, డాష్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మనకు కొంచెం మీకు కన్ఫ్యూజ్ ఉంటే డీటెయిల్ ఉంది, దీన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో మనం ఎక్కడ ఉన్నాం, ఈ వరకు వచ్చినాం. ఇప్పుడు ఈకి అడ్జసెంట్ ఏమేమి ఉన్నాయి, జీ ఉంది, ఎఫ్ ఉంది. సో జీ క్యాల్కులేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ఈ నుంచి జీకి డిస్టెన్స్ ఆఫ్ 1 ఉంది, రైట్, డిస్టెన్స్ ఆఫ్ 1 ఉంది. డయాగ్రామ్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు, నేను మళ్ళీ గీస్తాను. ఇక్కడ ABEGHFDC. ఓకే, డిస్టెన్స్ రాద్దాం. 2, 2, 1, 6. ఇక్కడ దీన్ని ఏం గీటలు పెట్టి రాద్దాం, జస్ట్ మనం డిస్టెన్స్ రాసుకున్నాం. 7, 2, 4, 2, 2, 3, 3. ఓకే, ఇప్పుడు నేను ఈ దగ్గర ఉన్నా, ఈ నుంచి జీకి వెళ్ళచ్చు, ఈ నుంచి ఎఫ్కి వెళ్ళచ్చు. రెండు డిస్టెన్స్ కావాలి. ఈ నుంచి ఎఫ్కి ఎంత ఉంది, కేవలం 1 ఉంది. నాకు ఈ దగ్గర డిస్టెన్స్ ఎంత ఉంది, 4 + 1 ఏంటి అవుతుంది, 5 అవుతుంది. ఆ జీ నాకు ఏమైపోతుంది, 5, ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఈ నుంచి వస్తుంది కాబట్టి 5, E అవుతుంది. ఒకవేళ ఎఫ్ చూసుకున్నాక నాకు ఇక్కడ డిస్టెన్స్ ఏంటంటే 4, ఇక్కడ 4 ఉంది కదా, ఈ డిస్టెన్స్ 4. దీని డిస్టెన్స్ అంటే ఈ నుంచి ఎఫ్ వరకు 2 ఉంది. సో 4 + 2 ఏమైపోతుంది, 6 అవుతుంది. సో నేను 6 ఎఫ్ దగ్గర ఏం రాసుకుంటా, 6, ఎక్కడి నుంచి వస్తుంది, ఈ నుంచి వస్తుంది. సో 6, E రాసుకుంటా. సో ఇక్కడ ఇది చూడండి, అదే స్టెప్ రాసినా నేను. సో ఈ దగ్గర నాకు అడ్జస్టెంట్ నోట్స్ ఏమున్నాయి, నాకు ఈ అండ్ జీ, ఎఫ్ అండ్ జీ ఉంది కాబట్టి సో నేను ఏం చేస్తాను అంటే ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫ్రమ్ సోర్స్ నుంచి ఇక్కడ ఏ నుంచి నాకు డిస్టెన్స్ ఈకి ఎంత పడ్డది, 4 పడ్డది. 4 నుంచి జీ పోవడానికి నాకు ఇక్కడ ఇది 1 డిస్టెన్స్ ఉంది, ఈ టు జీ. అందుకే 1 యాడ్ చేస్తే ఏంటి అవుతుంది, 5 అవుతుంది. 5, E వచ్చింది. అది ఎఫ్ చూసుకున్నాం, 4 + 2 6 అవుతుంది. 6, E. ఈ రెండింటిలో నాకు షార్టెస్ట్ ఏది, 5 కదా చిన్నది. అందుకే ఐ విల్ గో విత్ ద జీ అనమాట. ఇక్కడ జీకి వెళ్ళిపోయి జీ దగ్గర 5,
ఈ అని రాసుకుంటా. ఇప్పుడు నాకు ఇలా వస్తుంది. ఇది వచ్చిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా అంటే నేను ఇప్పుడు జీకి అడ్జస్టెంట్ ఏమేమి ఉన్నాయి? హెచ్ ఒకటి ఉంది, రైట్? హెచ్ ఒకటే ఉంది కదా. హెచ్కి డిస్టెన్స్ ఎంత? 4 ఉంది. నాకు ఇప్పుడు అక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. సో ఇక్కడ హెచ్ దగ్గర నాకు ఎంత ఉంది? 4 డిస్టెన్స్. నాకు ఇప్పుడు ఇక్కడ 4 డిస్టెన్స్ ఉంది. 5 + 4 ఎంత? 9. ఎక్కడి నుంచి వచ్చింది? జీ ఇక్కడ నుంచి వస్తుంది కదా. 9, జీ అని రాసుకుంటా. నాకు ఇక్కడ మీటర్ నోట్స్ ఉన్నాయి కదా. ఆ మీటర్ నోట్స్ కూడా ఎంత క్యాలిక్యులేట్ అవుతుందో నేను చూసుకొని అలా షార్టెస్ట్ డిస్టెన్స్ తీసుకుంటా. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇలా వచ్చిన ఏ టు బి, బి టు ఈ, మళ్ళీ నాకు ఎఫ్ అండ్ జీలో నాకు జీ తక్కువ అనిపించింది, జీకి వచ్చేసిన. కాబట్టి జీ నుంచి అడ్జస్టెంట్ హెచ్ ఉంది కాబట్టి హెచ్కి 9 జీ అవుతుంది. ఇక్కడ వరకు వచ్చేసినాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎఫ్ క్యాల్కులేట్ చేద్దాం. ఎఫ్కి ఎంత వచ్చిందని చెప్పిన ఇప్పటికి మనకి దీని డిస్టెన్స్ ఆఫ్ 2 ఉండే. సో ఇక్కడ ఏమొచ్చింది నాకు 6, ఎక్కడ నుంచి వస్తుంది? ఈ వచ్చింది. 6, ఈ వచ్చింది. ఇక 9, జీ వచ్చింది, రైట్? ఇక్కడ నాకు అప్పుడు ఏంటి వచ్చింది? 9, బి వచ్చింది కదా. ఇక్కడ నేను సి క్యాల్కులేట్ ఇట్లా వస్తే 2 + 7 ఎంత? 2 + 7 9. 9, బి ఎక్కడ నుంచి వస్తుంది? బి నుంచి వస్తుంది. 9, బి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 6, 9 అని చూసా, ఇవి నా సోర్స్ నుంచి వచ్చే సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు. సోర్స్ ఏది? ఏ అని ఒక నోడ్ నుంచి నాకు ఇక్కడ వచ్చే ఈ ఎఫ్ వరకు వచ్చే డిస్టెన్స్ని ఫస్ట్ రాసుకుంటున్నాం. సో 6, 9 ఈ మూడిట్లో ఏది నాకు షార్టెస్ట్ పార్ట్? ఎఫ్ అన్నది షార్టెస్ట్ పార్ట్. 9, 6, 9 ఈ మూడిట్లో ఏది చిన్నది? 9, 6 కాబట్టి ఇది ఈ పార్ట్ సెలెక్ట్ చేస్తాను నేను. సో ఏ బి ఈ ఎఫ్ ఇట్లా వస్తున్నాయి. ఏ బి ఈ ఎఫ్. ఎందుకంటే 2 ఎంత అయింది ఇక్కడ నాకు? 2 ఎంత అవుతుంది? ఇక్కడ 6, ఏ పడుతుంది. అన్నిటికన్నా కంపేర్ చేస్తే ఇది షార్టెస్ట్ పార్ట్ ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు రెండు ఏమి అడ్జస్టెంట్ ఉన్నాయి? డి ఉంది, హెచ్ ఉంది, రైట్? డి అండ్ హెచ్ ఉంది. ఇక్కడ 8 అవుతుంది, సారీ. ఇప్పుడు 8 అయిపోతుంది. ఎందుకంటే ఎఫ్ నుంచి హెచ్కి ఎంత ఉంది డిస్టెన్స్ అంటే ఎఫ్ నుంచి హెచ్కి 2 ఉంది. ఇట్లుందా? ఇక్కడ మన ఎఫ్ ఉంది. ఎఫ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 6, ఈ ఉంది. నాకు నాకు ఇప్పుడు ఏ ఆప్షన్స్ ఉన్నాయి? సికి వెళ్ళొచ్చు, లేకపోతే హెచ్కి వెళ్ళొచ్చు. నా డెస్టినేషన్ డి. సో సికి వెళ్ళొచ్చు, ఎఫ్కి. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది తెలుసా? 3 ఉంది. ఇక్కడ డిస్టెన్స్ ఏంటంటే 2 ఉంది. ఇప్పుడు 6 + 3 ఎంత? 9. అదే ఇక్కడ 6 + 2 ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో ఎఫ్ నుంచి హెచ్ పోవడం షార్టెస్టా? ఎఫ్ నుంచి సికి పోవడం షార్టెస్టా? ఎఫ్ నుంచి హెచ్ పోవడం షార్టెస్టా? ఎందుకంటే డిస్టెన్స్ 8. సో ఐ చూస్ దిస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. ఎందుకంటే దీని డిస్టెన్స్ 2 మాత్రమే ఉంది. అప్పుడు హెచ్ ఏమైపోతుంది? హెచ్ ఎంత అబ్జర్వ్? ఇప్పటిగా 9 ఉండే. ఇంతకుముందు ఎక్కడ జీ పార్ట్ నుంచి చూస్తే అప్పుడు 9 ఉండే. ఇప్పుడు నేను ఈ పార్ట్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు ఈ పార్ట్ నుంచి వస్తే హెచ్ అయిపోతుంది నాకు 8 అయిపోతుంది. చెప్పిన 8, ఎక్కడి నుంచి వస్తుంది? ఎఫ్ నుంచి వస్తుంది కాబట్టి ఎఫ్. ఇక్కడ నాకు డి ఉంటుంది. డి యొక్క డిస్టెన్స్ ఎంత? 2. డిస్టెన్స్ 2 కాబట్టి నేను ఇది చెక్ చేసుకుంటా. 10, ఎఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? హెచ్ నుంచి వస్తుంది కాబట్టి ఇది. సో ఇది ఇస్ షార్టెస్ట్ పార్ట్. ఇది అనేది షార్టెస్ట్ పార్ట్ అని రాసుకుంటా. నేను ఇక్కడ రాసేస్తాను. ఇక్కడ నుంచి ఏ బి ఈ ఎఫ్ వచ్చి తర్వాత హెచ్ వచ్చి తర్వాత డి వచ్చింది. నేను ఎంత? 2 + 2 4, 4 + 2 ఎంత? 6, 6 + 2 8, 8 + 2 10. ఇది పార్ట్. కాస్ట్ వచ్చేసేసి కాస్ట్ ఈజ్ 10. ఓకే, ఇలా షార్టెస్ట్ పార్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా ఇంకోసారి వీడియో చూడండి, డౌట్ ఉంటే అప్పుడు మీకు క్లారిఫై వస్తుంది.